ఇట్లాంటి గుట్టలు కరిగుట్టల్లోని 4-5 రెట్లు ఉంటాయి అంటే హైట్. ఇప్పుడు మనం ఎక్కింది చాలా తక్కువ, ఇలాంటి హైట్ చాలా ఉంటుంది. ఇదే మనం ఎక్కలేకపోతున్నాం. మరి బలగాలు ఎట్లా ఎక్కుతున్నారు, అటు మావోయిస్టులు ఎట్లా ఎక్కుతున్నారు మనకైతే తెలియట్లేదు. ఈ 288 కిలోమీటర్ల విస్తీర్ణంలోనే కేవలం 3 రహదారులు మాత్రమే ఉన్నాయంట. అంటే గుట్ట పైన ఉన్న ప్రాంతం ఇది చూడొచ్చు మనం. మీకు కేవలం గుట్టల పైన ఎలాంటి వాతావరణం ఉంటుంది, గుట్టల మీద రాతి గుట్టల మీద ఎలాంటి పరిస్థితులను చూపించడం కోసం మాత్రమే మేమైతే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. మనం ఇప్పుడు కరిగుట్టలకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఈ గుట్టల నుంచి కూడా మన కరిగుట్టలు కనిపిస్తాయి. ఇలాంటి వాతావరణమే ఉంటుంది, ఇలాంటి చెట్లే ఉంటాయి, ఇలాంటి లోయలే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ టైమ్స్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బెల్ కొట్టడం మర్చిపోకండి. దేశవ్యాప్తంగా కూడా కరిగుట్టల మీద చర్చ అయితే సాగుతోంది. ఎవరి నోట విన్నా కూడా కరిగుట్టల గురించే చర్చించుకుంటున్నారు. గత వారం రోజులుగా అయితే కరిగుట్టలోనైతే పోలీసులకి మావోయిస్టులకు మధ్య ఒక యుద్ధం అయితే సాగుతోంది. కూంబింగ్ చేస్తున్న క్రమంలోని కూడా ఆ కేంద్ర బలగాలు కరిగుట్టల్లోనైతే కొన్ని గుహలనైతే కనుగొన్నాయి. దాంతోపాటుగా మావోయిస్టులను పట్టుకోవడం కోసం వాగులు వంకల్లో కూడా బలగాలైతే కూంబింగ్ అయితే చేస్తున్నారు. గత వారం రోజుల పైన అయితే మావోయిస్టుల కోసం అయితే అన్వేషణ అయితే సాగుతోంది. ఈ వారం రోజుల వ్యవధిలోని కరిగుట్టల్లో ఏమి జరిగిందని మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇదే వీడియోను ఇంట్లో ఉండి కూడా చెప్పొచ్చు, కానీ అంత మజా రాదనే ఒక కారణంతోనైతే ఈ గుట్టల వద్దకైతే మనం రావడం జరిగింది. మన వెనక మనం చూస్తున్నాం కదా, మొత్తం కూడా ఆ రాతి గుట్టలే, రాళ్లతోనైతే నిర్మించి ఉన్నటువంటి గుట్టలు ఇవన్నీ కూడా. ఇవి చాలా హైట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ గుట్టలు ఎక్కాలన్నా కూడా మనకు దాదాపుగా గంట టైం కూడా పట్టే అవకాశం అయితే ఉంది. ఈ గుట్టలు ఎక్కే క్రమంలోని ఆ కరిగుట్టల్లో ఏం జరుగుతుంది, అసలు కరిగుట్టల్లో ఉన్నటువంటి గుహలు ఎన్ని ఉన్నాయి, ఆ కరిగుట్టల మీద ఎలాంటి చెట్లు ఉంటాయి, కరిగుట్టల మీద ఎలాంటి వాతావరణం ఉంటుందనేది మనమైతే కొంతమంది స్థానికులతో మాట్లాడటం జరిగింది. అంటే ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి కొంతమంది ఆదివాసీలతో నేను మాట్లాడటం జరిగింది. అందుకనే ఈ గుట్టలు చూపిస్తూ కరిగుట్టల్లో ఏం ఉంటాయనేది వివరించే ప్రయత్నం చేస్తూ మనమైతే ఆ గుట్ట కూడా ఎక్కుతాం. గుట్ట ఎక్కి ఆ గుట్ట మీద ఎలాంటి వాతావరణం ఉందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం కరిగుట్టల గురించి కూడా తెలుసుకుందాం. కరిగుట్టలు దాదాపుగా 288 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఆ గుట్టల చుట్టూరు కూడా బండరాళ్లతో నిర్మించినటువంటి గోడ టైప్ ఉన్నటువంటి రాతి గుట్టలు అయితే మనకు కనిపిస్తాయి. అంటే ఈ 288 కిలోమీటర్ల పరిధిలో కూడా మొత్తం కూడా రాతి గుట్టలు మనకు కనిపిస్తాయి. ఆ గుట్టలు మనం ఎక్కాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని. ఆ గుట్టల్లోని కేవలం 3 రహదారులు ఉన్నట్లుగా అయితే కొంతమంది ఆదివాసీలు అయితే మనకు చెప్పారు. అంటే ఆ గుట్టలు మనం ఎక్కాలి అని అంటే ఈ 288 కిలోమీటర్ల విస్తీర్ణంలోనే కేవలం 3 రహదారులు మాత్రమే ఉన్నాయంట. అంటే ఆ 3 రహదారులతో మాత్రమే మనం ఆ గుట్ట ఎక్కే పరిస్థితి అయితే ఉందని అయితే కొంతమంది స్థానికులు అయితే మనకైతే చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఆ గుట్టల మీద కూడా మద్ది ఎగిస అనే చెట్లు కూడా ఉంటాయని అయితే అక్కడ ఆదివాసీలు అయితే చెప్పడం అయితే జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు ఆ బలగాలు గుర్తించినటువంటి గుహలు ఉన్నాయి కదా, ఆ గుహలు కూడా తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్నటువంటి వెంకటాపురం పరిసర ప్రాంతాల్లోనైతే బలగాలు గుర్తించినట్లయితే కొంత సమాచారం అయితే మనకైతే అందుతోంది. అలాగే ఆ కరిగుట్టల్లోని పదుల సంఖ్యలోనైతే గుహలు ఉన్నట్లుగైతే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు అయితే మనకైతే చెప్పడం జరిగింది. ఆ గుట్టల్లో ఉన్న గుహలకు కూడా కొంత స్పెషాలిటీ కూడా ఉందంట. అదేమిటంటే ఆ గుట్టలు కూడా వర్షాకాలం అయితే ఆ వేడిగా ఉంటాయంట, ఎండాకాలం కూడా చల్లగా ఉంటాయంట. కనీసం వెలుతురు అనేది మాత్రం ఆ గుట్టల్లోనైతే ఉండదని అయితే అక్కడ ఉన్నటువంటి మనకు కొంతమంది ఆదివాసీలు అయితే చెప్పడం జరిగింది. అది ఆ గుట్టలకున్న స్పెషాలిటీ అది. అంటే కరిగుట్టలు అంటానికి కూడా అదే ఒక రీజన్ అని చెప్తున్నారు. కేవలం మనం ఇప్పుడు 200-300 అడుగులే కూడా మనం గుట్ట ఎక్కలేకపోయాం. నేను కూడా ఎక్కలేకపోతున్నాను, మా కెమెరామెన్ కూడా ఎక్కలేకపోతున్నాడు. మీకు కేవలం గుట్టల పైన ఎలాంటి వాతావరణం ఉంటుంది, గుట్టల మీద రాతి గుట్టల మీద ఎలాంటి పరిస్థితులను చూపించడం కోసం మాత్రమే మేమైతే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు, గుట్టలు కూడా మొత్తం కూడా రాళ్ళతోనైతే నిండిపోయి ఉన్నాయి. వాస్తవంగా కూడా కరిగుట్టలు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయనేది చెప్తున్నారు. ఎందుకంటే
అడుగడుగున బండరాళ్ళతో పాటుగా అక్కడ ఆ మొత్తం ఆ కీకారణ్యం అంటే విషసర్పాలతో పాటు జంతువులు కూడా ఆ గుట్టల్లో ఉంటాయని అయితే స్థానికులు చెప్తున్నారు. మనకైతే ఇప్పుడు మనం అర్ధగంట సేపు అయింది ఇక్కడ ఎక్కి. మీకు కొంచెం స్టాప్ చేస్తూ చూపించాం, కానీ చాలా టైం అయింది ఇక్కడ ఎక్కాలంటే కూడా. మొత్తం కూడా రాళ్ళతో ఉన్నటువంటి బండలు అవన్నీ. ఇట్లాంటి బండలు, ఇట్లాంటి గుట్టలు కరిగుట్టల్లోని 4-5 రెట్లు ఉంటాయి అంటే హైట్. ఇప్పుడు మనం ఎక్కింది చాలా తక్కువ, ఇలాంటి హైట్ చాలా ఉంటుంది. ఇదే మనం ఎక్కలేకపోతున్నాం. మరి బలగాలు ఎట్లా ఎక్కుతున్నారు, అటు మావోయిస్టులు ఎట్లా ఎక్కుతున్నారు మనకైతే తెలియట్లేదు. చూడొచ్చు మొత్తం కూడా గుట్టలు. దీంతో పాటుగా కరిగుట్టల్లో ఉన్నటువంటి గుట్టలు కూడా కొంత ఖనిజ సంపద ఉందని అయితే చెప్తున్నారు. ఖనిజ సంపద కొంత కాదు, మొత్తం కూడా ఐరన్ ఓర్ ఉందని అయితే తెలుస్తుంది మనకు కరిగుట్టల్లో. చూడొచ్చు రాళ్ళు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ రాళ్ళు, ఈ గుట్టల మీద ఉన్న రాళ్ళు కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు కరిగుట్టలకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఈ గుట్టల నుంచి కూడా మన కరిగుట్టలు కనిపిస్తాయి. షూ అయితే జారుతుంది, అనవసరంగా వేసుకొచ్చే షూ. అబ్బా, ఒకసారి చూడొచ్చు మనం మొత్తం గుట్టలే. ఇంకా మనం చాలా హైట్ ఎక్కాలి. మొత్తం రాతితో నిర్మించినటువంటి గుట్టలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం రోజుల వ్యవధిలో అటు కరిగుట్టలో కూడా భారీగా అయితే కూమింగ్ ఆపరేషన్ జరిగింది. ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు కూడా చనిపోయారు. అబ్బా, 2 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం. మనం చూస్తున్నాం చాలా ప్రాంతాలకు. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ అని కాదు, ఒక భయం పెట్టే విషయం ఏంటంటే ఈ గుట్టల మీద ఎలుగుబంట్లు ఉంటాయంట. ఇప్పుడే మన కెమెరామెన్ విజయ్ను వినోద్ చెప్పారు. దాంతో కొంచెం అయితే భయం వేసింది. చూడొచ్చు మొత్తం కూడా కంచు మేర వరకు గుట్టలు కనిపిస్తున్నాయి మనకు. మనం చాలా హైట్లోకి వచ్చాం. మీకు కరిగుట్టల ప్రాంతాలు కూడా ఇక్కడ నుంచి కనిపిస్తాయి మనకు. అవి కూడా చూపిస్తాను. మొత్తం ఖనిజ సంపద ఉన్నటువంటి గుట్టలు ఇవి. మళ్ళీ ఆయాసం వస్తుంది. ఎక్కుతున్నాం, మరి దిగేటప్పుడు ఉంటుంది ఇదంతా. ఇంకా కొంచెం మనం పైకి వెళ్తే అక్కడ మొత్తం ప్లెయిన్గా అయితే ఉంటుంది. అబ్బా, గుట్ట అంటే చాలా సింపుల్గా ఉంటుంది అనుకున్నాం. వాటర్ కూడా ఎక్కువ తెచ్చుకోవాలి. గుట్ట పైకి ఎక్కేసాం.
చిన్న గుట్టే కదా ఎక్కేద్దాం అనుకున్నాం, కానీ మా వల్ల కావట్లే. ఇప్పుడు 2 సార్లు ఆగిపోయాం. ఏంటంటే గుట్ట పై ప్రాంతాల నుంచి చూపిస్తే ఒక మంచి ఆ పిక్చర్ వస్తుంది, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, గుట్టల మీద ఇలాంటి వాతావరణం ఉంటుందని. ఒకే చిన్న కాన్సెప్ట్, అంతకుమించి ఇంకేం లేదు. ఇది కూడా చూడొచ్చు, లోయ. ఇది దాదాపుగా 40 నుంచి 50 మీటర్ల లోతున్నటువంటి లోయ. అది వర్షం పడ్డప్పుడల్లా ఈ వాటర్ అంతా పడిపోతుంది. ఈ గుట్టల మీద మొత్తం రాయే నిండుకుంది. దాంతోపాటుగా గులకరాల టైపు ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా. ఇప్పుడు మనం ఎక్కిన గుట్ట లాంటి దాదాపుగా 5-6 ఎత్తులో కూడా కర్రిగుట్టలు అయితే ఉంటాయి. ఎందుకంటే నిన్న మొన్న మేము వెళ్ళాం కాబట్టి దగ్గరనే చూసాం. ఇది చిన్న గుట్టే అనుకున్నాం, కానీ ఇంపాసిబుల్. మనలాంటి వాళ్ళు ఎక్కలేం. కొంచెం దీనికి ఎక్కాలంటే కొంచెం ట్రైన్డ్ అయ్యి ఉండాలి. సడన్గా ఎక్కితే మాత్రం కష్టమవుతుంది. దాంతోపాటుగా ఇది మొత్తం అడవి ప్రాంతం. ఇప్పుడే గుడ్డెలుగులు, వెలుగుబంట్లు ఇలాంటివి ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు ఇంక వేరే జంతువులు కూడా ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. మనం ఇక చూసాం కదా తునికి చెట్టు. ఇది తునికి చెట్లు కూడా గుట్టల మీద ఎక్కువ ఉంటాయి అన్నమాట చాలా. చూద్దాం, మన దగ్గరకు వచ్చాక ఇంకొక 10 నిమిషాలు అయితే మనం ఆ పైకి వెళ్ళిపోవచ్చు. మీకు అక్కడి నుంచి కూడా నేను కర్రిగుట్టలను చూపిస్తాను. కర్రిగుట్టలు చూపించిన తర్వాత నిన్న మొన్న అసలు దండకారణ్యంలో ఏం జరుగుతుంది, కర్రిగుట్టల్లో ఏం జరుగుతుంది, అసలుకి ఎవరున్నారని పోలీసులు కూంబింగ్ చేపట్టారు, ఇప్పుడు మావోయిస్టులు అక్కడ ఉన్నారా, లేదంటే గుహల నుండి వేరే గుహలకు షిఫ్ట్ అయ్యారా, లేకుంటే గుట్టలే షిఫ్ట్ అయ్యారనేది కొంత సమాచారం, అంటే పోలీసుల ద్వారాగా కొంత బయట నుంచి రిపోర్టర్ల ద్వారాగా నేను సమాచారం ఉంది మన దగ్గర. కొంత మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. మనం కొంచెం అయితే మళ్ళీ ముందుకు వెళ్దాం. చేతికి ముళ్ళులు అన్నీ గుచ్చుకున్నాయి బాగా. అబ్బా, కానీ ఇలాంటి ప్రాంతాలకైతే రాకూడదు ఎక్కువ కూడా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే తీసుకురావాలి. ఇక్కడ సడన్గా ఇప్పుడు ఏదైనా అటాక్ చేసినా కానీ మనం చేసేది కూడా ఏమి. వెళ్దామా? కెమెరామెన్ వినోద్ అయితే కింద ఆగిపోయాడు పాపం. విజయ్ అయితే మనతోనే వచ్చాడు. దగ్గరికి వచ్చాం మనం. అది కూడా గుట్ట, అదంతా అది గుట్ట, అదే కర్రిగుట్టలు. ఆ గుట్ట అవతలకి వెళ్తే మనకు కర్రిగుట్టల ప్రాంతం వస్తుంది. మనం చూస్తున్నాం కదా ఆ ప్రాంతం. ఆ గుట్ట వెనక మొత్తంగా కర్రిగుట్టలే. ఆ గుట్టలు కూడా కర్రిగుట్టలు ఇన్బ్లూట్ అంతే కలిసిపోయి ఉంటాయి, కానీ అవి మట్టితో ఉన్నటువంటి గుట్టలు. దాని తర్వాత మొత్తం కూడా రాతి గుట్టలు మనకు కనిపిస్తాయి. నిన్న మొన్న మనం కొన్ని వీడియోలు చేసింది కూడా ఆ ప్రాంతం పైకి, ఆ గుట్టల పై ప్రాంతంలోనే మనమైతే వీడియోలు చేయడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కూడా కర్రిగుట్టల్లోనే తెలంగాణ మావోయిస్టు పార్టీతో పాటు అటు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ, అలాగే ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీ, ఆ పిఎల్జిఏ ఆ బెటాలియన్ సభ్యులు ఉన్నట్టుగా అయితే పోలీసులు అయితే కూంబింగ్ అయితే చేపట్టారు. ప్రస్తుతానికైతే వాళ్ళ కోసం అయితే గాలింపు చేస్తున్నట్లుగైతే పోలీసులు అయితే చెప్తున్నారు. దాంతోపాటుగా మావోయిస్టులు కూడా కొంత వాటర్ సమస్యతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే కర్రిగుట్టల ప్రాంతంలో నుంచితో పాటుగా దాని పక్కనటువంటి ఆ దుర్గం గుట్టలకు కూడా మావోయిస్టులు చేరుకున్నట్లుగైతే పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా కర్రిగుట్టల ప్రాంతంలోనైతే ఆ డోలీతో పాటుగా మరొక 3 గ్రామాలుగా ఉన్నట్లుగైతే మనకైతే కొంతమంది గ్రామస్తులు చెప్పడమే జరిగింది. అక్కడైతే ఒక బేస్ క్యాంపును కూడా బలగాలు అయితే ఏర్పాటు చేస్తున్నట్లుగైతే తెలుస్తోంది. అలాగే ఆ గుట్టలు వాగులలో కూడా ఆ కేంద్ర బలగాలు అయితే గాలింపు చేస్తున్నారు. ఈ వారం రోజుల వ్యవధిలో మాత్రం కర్రిగుట్టలో ఉన్న ప్రాంతంలోని ఒక గుహనైతే పోలీసులు కనుక్కున్నారు. అలాగే ఒక జరిగిన ఎన్కౌంటర్లో కూడా 3 మహిళా మావోయిస్టులు చనిపోయారు. వాళ్ళు కూడా పిఎల్జే 1వ బెటాలియన్ సభ్యులనైతే ఇప్పటికే పోలీసులు అయితే ప్రకటించడం జరిగింది. ఈ వారం రోజుల వ్యవధిలో జరిగింది అది. గుట్టల పై ప్రాంతంలోని ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకా చాలా మైదాన ప్రాంతాలు ఉంటాయి. ఈ గుట్టల మీద అయితే ఆ సిచ్యువేషన్ అయితే నాకైతే కనపడట్లేదు. చాలా ప్లెయిన్గా సారవంతంగా ఉంటాయి. మనం లాస్ట్ టైం కూడా ఆ కర్రిగుట్టలకి వెళ్ళేటప్పుడు కొన్ని పైన వీడియోల నుంచి మీకు నేను ఆగి కూడా అక్కడ మీకు చెప్పడం జరిగింది. అలాగా ప్లెయిన్గా ఉంటుంది, కానీ ఈ ప్రాంతంలో లేవు. ఇది కొంచెం ఏటవాలుగా హైట్గా ఉన్నటువంటి గుట్టగా మనకు అనిపిస్తుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంకా కర్రిగుట్టలే. అక్కడి నుంచి కూడా
ఆ గుట్ట దాటితే ఇక మొత్తం కర్రిగుట్టలే వస్తాయి. ఇక అక్కడ నుంచి మొదలుకున్న గుట్టలు మొత్తం కూడా ఆ వెంకటాపురం, వాజేడు, అటు ఛత్తీస్గఢ్లోని పూజర్ కాంకేర్ వరకు అయితే ఆ గుట్టలు అయితే విస్తరించి అయితే మనకైతే ఉంటాయి. కేవలం ఈ సమాచారం చెప్పడం కోసం, గుట్టల పైనుండి మీకు వివరించడం కోసం అయితే ఇక్కడ దాకా రావటం అయితే జరిగింది. ఇప్పుడు మనమైతే గుట్టల మీదకి అయితే చేరుకున్నాం. మనం బ్యాక్ సైడ్ మొత్తం చూడొచ్చు. దాని అవతల కరిగుట్టలు ఇందాక చెప్పాను కదా, మన విజయ్ మన కెమెరామ్యాన్ ప్లస్ తను కూడా ఒక జర్నలిస్ట్గానే పనిచేస్తున్నాడు. మన వినోద్ తను కూడా జర్నలిస్ట్గానే. వీళ్ళు కొత్తగా అయితే రిపోర్టింగ్ స్టార్ట్ చేశారు. నాకైతే ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఆ వీడియో తీయడానికి అయితే ముందు ఉంటారు. మంచి ఎలా తీస్తే లొకేషన్ బాగొస్తుందో కూడా వీళ్ళిద్దరికి మంచి అవగాహన ఉంది. మంచిగా అయితే సపోర్ట్గా అయితే ఉంటారు మన జంగిల్ టైమ్స్కి అయితే. కాబట్టి మీకు పరిచయం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతోనైతే వీళ్ళనైతే చూపించడం అయితే జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ టైమ్స్. మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయించుకోండి, అలాగే షేర్ చేయండి, అలాగే లైక్ బటన్ కూడా నొక్కండి. మీ ముందుకు మరిన్ని వార్తలతో మీ ముందుకు వస్తాం. తెలుగులోనే నెంబర్ 1 ఛానల్ మంది యూట్యూబ్ ఛానల్. మోవెస్ట్ ప్రభావిత ప్రాంతంలో జరిగే ప్రతి విషయాన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టడమే మా లక్ష్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ టైమ్స్. సబ్స్క్రైబ్ చేసిన తరువాత గంట బెల్ కొట్టడం మర్చిపోకండి.